అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. విశాఖ జిల్లా చెందిన ఒక పాప అండి ఇన్స్టాగ్రామ్లో పరిచిన ఒక ఎదవ కోసం తిరుపతికి బయలుదేరింది. ఏంటి పెళ్లి తీసుకుంది అంట. ఫ్రీ బస్సు ఉంది కదా, ఉచిత బస్సు కదా. సో విశాఖ నుంచి బయలుదేరింది. ఇంకా ఆ బస్సులు ఈ బస్సులు మారుతూ ఏం చేసింది, అన్ని బస్సులు ఫ్రీ బస్సు లేదు కదా, సూపర్ లగ్జరీ 2020 లేదు కదా. సో మొత్తానికి ఆ బస్సు మారి ఈ బస్సు మారి మొత్తానికి కావల దాకా వచ్చింది. మళ్ళీ కావాల్సి తిరుపతి వెళ్ళాలి. పాప చూస్తేనేమో చదువుకుంటున్న అమ్మాయిలా ఉంది, చిన్నపిల్లలాగా ఉంది, పక్కన ఎవరు లేరు, ఒక్కతే ఉంది. కావలేమో నైట్ అయిపోయింది. అక్కడ సెక్యూరిటీ పోలీసులు అటు ఇటు తిరిగి చూస్తూ ఈ పిల్లని చూసినప్పుడు ఒక డౌట్ అనిపించింది. దాన్ని ఎంక్వైరీ చేస్తే చెప్పింది ఇన్స్టాగ్రామ్లో అయితే పరిచయం, పెళ్లి సుందరం వెళ్తాం తిరుపతి, మీది ఎక్కడంటే వైజాగ్. అప్పటికప్పుడు ఇంట్లో ఫోన్ చేశారండి. వాళ్ళు ఆగా మేఘాల మీద పాపం వచ్చింది. రిజర్వేషన్ ఉందా లేదు ఇవన్నీ అనవసరం, పాప వాళ్ళ బిడ్డ కదా వచ్చేసారు ఆగమేఘాల మీద. తెర చూస్తే పాపం వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అండి, పేదవాళ్ళే అండి. ఈ పేదవాళ్ళేమో పిల్లల చదువుల కోసం పొట్టా కట్టుకొని పాపం పని చేసి డబ్బులు కూడబెట్టి వాళ్ళకి ఏది అది కొనిపిస్తుంటే, ఈ పిల్లలేమో అందరు కాదు కొందరు పిల్లలేమో స్మార్ట్ ఫోన్లో పడి దిక్కుమల్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఎవరితో పడితే వాడితో, ఎవరితో పడితే దాంతో చాటింగ్లో నానా ఆడేవాళ్ళు. కన్నం పెడుతున్నా ఆ వీడియోని అటాచ్ చేస్తాను చూడండి. ఆ పోలీసు మాట్లాడింది, ఆ తల్లిదండ్రుల మాటలు వింటే మీకు బాధేసింది. ఈవెన్ ఆ పిల్ల చెబుతుంది పాపం పిల్లకి తెలియదు, ట్రాన్స్లో ఉంది అంతే. ఇక మీద ఏంటంటే మీ పిల్లలు జాగ్రత్త. ఈ వీడియో కనుక పిల్లలు కనుక చూస్తూ ఉంటే పిల్లలు చక్కగా చదువుకోండి. మీరంటూ మీ కళ మీద నిలబడితే ఆ రోజు మీరు కోరుకున్న వాళ్ళు, మగోడైతే భార్య వస్తుంది, ఆడపిల్లలు అయితే భర్త వస్తాడమ్మా. ఓకేనా? ప్లీజ్ చదువుకున్నప్పుడు చదువుకోండి, ఆడుకునేటప్పుడు ఆడుకోండి. ఎటువైతే ఈ సోషల్ మీడియాలో పడి మీ జీవితం అంతా నాశనం చేసుకోకండి. తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఉంది మీకోసం అమ్మ. మీరు వాళ్ళని మోసం చేసి ఏడకు వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకొని అన్యాయంగా బలి కాకండి. మీకు ఎవరినైతే జీవితంతో బాధపడుతూనే ఉంటారు. ప్లీజ్ మిమ్మల్ని కనేటప్పుడు అమ్మ ఏడ్చింది, మరలా మీరు ఎదుగుతున్న క్రమంలో ఆమెను ఏడిపించవద్దు. ఎటో వెళ్ళిపోయి మళ్ళీ జీవితాంతం ఆమెను క్షోభకు గురి చేయద్దు. ప్లీజ్ అమ్మ. ఇదే అబ్బాయి కూడా వర్తించదు. అబ్బాయి జాగ్రత్తగా ఉండండి. మా వాళ్ళు బీటు తిరిగిన వాళ్ళు జాగ్రత్తగా చాలా మంది ఏంటంటే మనకెందుకులే వాళ్ళంతా జర్నీ చేసేవాళ్ళు పాసింజర్లు వదిలేసి వెళ్తుంటారు. అమ్మాయి చిన్నపిల్లలా ఉంది, ఒకటే ఉంది, లగేజ్ ఉంది అని చెప్పి అనుమానించి వెళ్ళి అడిగారు. జాగ్రత్త చూసుకోండి. టికెట్